దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరి చాలా ప్రాముఖ్యమైన సమయం దేవుడు మనకిచ్చాడు. అందుబట్టి దేవదేవునికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, వాక్యములు అనేక రకాలుగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఆత్మీయ తండ్రి అయిన దేవదేవునికి కుమారుడైన యేసుక్రీస్తు సమాధిలో ఉన్న విధానం మనం చూస్తున్నాం. మరి సమాధి, మరి ఈ శుక్రవారం అనగా యేసు ప్రభు రెండో దినములో సంఘములో సమాధిలో ఉన్నట్టుగా కనబడుచున్నది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. ఇంతవరకు నీ వాక్యము చేత మమ్మల్ని కట్టి బలపరిచి, దేవా, మరొక పర్యాయము నీ దాసుడైన నేను నీ ఎదుటి నిలబడి ప్రభా మాట్లాడుచుండగా నా తలంపులు, నా ఉద్దేశాలు మరుగు చేసి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకోమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాయనా, నీ వాక్యం అంతటా అందరూ నీ ఆత్మతో నింపబడి నీ సన్నిధిలో బలపడినట్లు సహాయం దాయిచ్చమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము యేసుక్రీస్తు కృప తోడైండును గాక, ఆమేన్. ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క సిలువ ధ్యానములో ఈ 40 రోజు సిలువ ధ్యానములో మనం ఉన్నాం. యేసు ప్రభు ఈ 40 రోజు మౌనము, మరి కేవలం ప్రార్థన మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో అరిమత్తయ్య చేసిన పరిచర్య నిమిత్తం అతనికి ఏర్పరచుకున్న సమాధిని ప్రభు కొరకు సమర్పించడం, ఇక తర్వాత పెద్దలైన వారు, అక్కడ ఆనాడు గ్రామ పెద్దలు, దేశ పెద్దలు, అధికారులైన వారు, మేము యేసు ప్రభు చెప్పుతో మేము విన్నాం, 3వ దినం లెగిస్తాడు అని చెప్పిన మాట నిజమవుతే మరి అని పిలాతు దగ్గరికి అధికారం తెచ్చుకుని, పిలాతు అంటున్నాడు ఏమని అంటే, ప్రియుల ఇక్కడ మత్తయి సువార్త 27 అధ్యాయం 57 నుండి మరి 66వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అరిమత్తయ్య యేసు ప్రభు యొక్క దేహము గురించి అంతగా పాకులాడి ఆ సమాధిలో ఆయన పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నిజంగా అతను 3వ నాడు లెగిస్తే మరి ముందు దానికంటే ఇప్పుడు ప్రమాదంగా ఉంటుంది గనుక మీరు మాకు ఆజ్ఞ ఇస్తే ఆ సమాధిని చాలా బందోబస్తుగా చేస్తామన్నప్పుడు పిలాతు అంటాడు, మీకు ఇష్టమైన రీతిలో మీకు ఆలోచన తగ్గ దాన్ని చేయండి అని చెప్పడం మనం ఈ వచనంలో చూస్తున్నాం. మత్తయి, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా కనబడుతున్న ఈ మాటల్ని మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దేహము గురించి, ఆయన యొక్క మరణము గురించి బైబిల్ గ్రంథములో అనేక రీతిలుగా రాయబడిన మాటలు, అలాగే మత్తయి కీర్తన గ్రంథములో కూడా రాయబడిన మాటలు, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనములో దేవుడి యొక్క మాట, అతడు నాకు ఆయన నేను మొరపెట్టగా నాకు ఆయన ఉత్తరం ఇచ్చును అంటే దేవుడు, నేను చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, ఆత్మ సంపూర్ణుడై ఆయన నీ ఎడల విశ్వాసము నమ్మకము కలిగిన వాడిగా ఉన్నాడనేది వాక్య గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీరు నేను మనమందరం కూడా యేసు ప్రభు యొక్క మరణము గురించి, యేసు ప్రభు అన్నారు ఆల్రెడీ ఏమనని, కుడిపక్క దొంగతో నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. ప్రియులారా, ఈ సమాధి ఖాళీ సమాధిగానే ఉంటుంది, కనబడుతుంది. మనం గ్రహిస్తే యేసు ప్రభు దేహము సమాధిలో ఉండవచ్చు, కానీ ఆయన ఆత్మ మాత్రం ఎక్కడుంది? పరదేశంలో ఉంది. ఈ పరదేశంలో, ఈ భూలోకములో కంటే పరదేశంలో ప్రజలంట, ఆత్మలంట ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నారంట. ప్రియులరా, ఎదురు చూస్తున్న ఆత్మలు ఎంతగా అంటే, ప్రభు వస్తే జీవవృక్ష ఫలము తింటాం, పరలోకం వెళ్ళిపోతాం అనే ఆనందముతో ఈ యొక్క మానవులుగా మరణించిన ప్రతి ఆత్మ పరదేశంలో ఎదురు చూస్తుందంట. ప్రియులరా, మనం ఒకసారి ఇక్కడ గమనించాలి. వాక్య గ్రంథంలో దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అప్పగించిన పని ఒకటి కాదండి, 2. ఒకటి భూలోకంలో ప్రజలకు
మెలకు కలుగజేయటం, వెలుగుదారు చూపించటం, ఇది ముగించుకున్నాడు. అలాగే మరి పరదేశి వెళ్ళాడు. పరదేశంలో అనేక ఆత్మలు ఆసక్తిని, అనేక ఆత్మలు ఎదురు చూస్తున్న ఆలోచనను, వారి ఆశను నెరవేర్చే వ్యక్తిగా ప్రభు తలపెట్టాడనేది మనం గమనించాలి. అందుకే కాబట్టి మరి కుడి పక్క దొంగతో అంటున్న మాటను మనం వింటున్నాం. పరదేశంలోకి నీవు నాతో ఈ క్షణమే, నేడు నాతో పరదేశంలో ఉంది. నేడు అనగా ఆ క్షణమే. ప్రియులరా, ఆ క్షణము యేసు ప్రభుతో మరి కుడి పక్కన దొంగ పరదేశంలో ఉన్నాడు. యేసు ప్రభు ఒకరే కాదు, ఇద్దరుగా వెళ్ళారు. ఒకటి యేసు ప్రభు, రెండు పరదేశికి వెళ్ళిన దొంగ. ప్రియులరా, ఈ యొక్క సమాధిలో ఎన్నో రకాలు చేసినా కానీ రేపు ఉదయకాలం 3 గంటల సమయంలో ప్రభు లెగిస్తున్న ఆ సమయంలో మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తాం? యేసు ప్రభు ఇలా సినిమాల్లో మనం చూస్తున్నాం కదా, కలవరగిరి అనే ఆ స్థలం సమాధి గురించి చూడండి. ఆ బట్ట ఆటోమేటిక్గా ఆ దేహము మరి లేవబడి యేసు ప్రభు కూర్చున్నట్లు, లేచున్నట్లుగా ఆ చిత్రీకరించిన పిక్చర్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, అంటే ఆయనకి మరణము లేదని రుజువు చేశారు. ప్రియులరా, రేపటి కాలంలో ఈ మాటలు మనము వినవచ్చు. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనబడుతున్న మాటలను మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనబడుతున్న విధానం, వాక్యము ద్వారా అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. ప్రియులరా, వాక్యం ఎప్పుడు నీతో మాట్లాడుతుందంటే, ఎప్పుడు నీతో బలపరుస్తుందంటే, నిన్ను నువ్వుగా ఎంచుకున్నప్పుడు, నిన్ను నువ్వుగా కట్టబడినప్పుడు, నిన్ను నువ్వుగా సమర్పించుకున్నప్పుడు, నిన్ను నువ్వుగా దేవునికి లోబడినప్పుడు. వాక్యం చదువుతుమే గొప్పతనం కాదండి, వాక్యము నిన్ను చదవాలి. వాక్యము నిన్ను చదువుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇలా వాక్యము చదివేవారు వాక్యం గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే వాక్యం చదువుతున్న మనము వాక్యానికి లోబడినప్పుడు ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, నీకు జ్ఞానం నేర్పుతుంది, ఎలా బోధించాలో చెప్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పుతుంది, ఎలా నడవాలో నడిపిస్తుంది, ఎలాగ ఆలోచించాలో ఆలోచన అన్నీ కూడా వాక్యం నేర్పిస్తుంది. మనిషి అండి అంటే దానికే మనిషి కంటే శక్తిమైనది వాక్యం. నీలోకి వస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది. నీలోకి వస్తుంది, నీకు అవసరాన్ని బట్టి ఆలోచన పెంచుతుంది, నీకు శక్తినిస్తుంది, ఎముకలు బలాన్నిస్తుంది. నువ్వు భూలోకంలో ఎంతగా సమకూర్చుకోవాలో, ఎంతగా గౌరవం కలిగి ఉండాలో, ఎంతగా ఆలోచన కలిగి ఉండాలో ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నీకు అందించబడుతున్నాయి. అందుకే వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము ఆయన అన్నారు కదా యోహాను సువార్తలో, ఆదియందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, దేవుడే వాక్యమైనడు, ఆ వాక్యము జీవారాధరమై మీలో సంచరిస్తుంది అన్నాడు. అవును, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. కాబట్టి చూడండి, అబ్రహాము కాలంలో ఉన్నానన్నాడు తండ్రి, నోవహు కాలంలో కూడా ఉన్నానంటున్నాడు. అనోకు కాలములు, సృష్టి కాలంలోనే దేవునితో ఉన్నానని చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు వాడు కాదు అని. సృష్టిలో ఉన్నంత కాలం అబ్రహాముకి ఇషాకు కుమారుడిగా మరి గొర్రె పిల్లను, మరి ఆనాడు పొట్టేలును బలిచుచున్నప్పుడు అక్కడ ఉన్నాను అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఇప్పుడు ఎక్కడున్నాడని? భూలోకంలో ఆయనకి నివాస స్థలముగా ఒక అరిమత్తయ్య మరి ఏర్పరచుకున్న సమాధి స్థలముగా మారింది. ప్రియులారా, అరిమత్తయ్య రాకడ గురించి, ప్రభు గురించి కనిపెట్టుకున్న వ్యక్తి. అంటే దేవుడు అలాంటి వ్యక్తిని కూడా భూలోకంలో అధికారులు ఒకరిగా ఉంచారు. ఈనాడు అనేకల అధిపతులుగా అందరూ వేరే మనుషులే కానీ ప్రభువులు ఎరిగిన వారు ఉన్నా కానీ ఎక్కువ కాలం వారు నుంచొనవట్లేదు. ఎందుకంటే వారుంటే కొన్ని వాక్య గ్రంథాలు చదువుకుంటారు, కొన్ని ఉపమానాలు వారు బయట పెడతారు. కాబట్టి మనం ఏమీ మాట్లాడలేమని వారిని ఏం చేస్తారు, కొంతవరకే ఉంచి ప్రజల తీర్పును గెలిపించినా కానీ ఆ తీర్పు లేకుండా ఏదో రకంగా వారిని పక్కకి గెంటేసి వారిని చూస్తాం. ఈనాడు యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు ఈ అధికారులైన వారు ప్రాణానికి భయపడి యేసు ప్రభు లేగిస్తే ఏం చేస్తాడో, యేసు ప్రభు లేగిస్తే మమ్మల్ని ఏమైనా చేస్తాడో అని భయముతో అన్నప్పుడు పిలాతు అన్నాడు, అయితే మీకు ఆలోచన బట్టి మీరు చేసుకున్న ఆ సమాధిని ఏ రకంగా మీరు బందోబస్తు చేసుకున్నారో చేసుకోమన్నారు. ప్రియులారా, ఎందుకు ఎంత బందోబస్తు చేసినా దేవుని కుమారుడు ఎదుట ఆయన తగ్గించుకుంటేనే తప్ప నీకు దొరకడు. ఎందుకంటే యేసుప్రభు అన్నారు ఆల్రెడీ, గెత్సేమనే తోటలో పట్టుకుంటూ వచ్చినప్పుడు నేనే అన్నప్పుడు ఆ శబ్దానికి అందరూ పడిపోయారు. 1000 మంది, మరి 600 మంది అంట
యేసు ప్రభును పట్టుకుంటాకు వచ్చారు, బందుపోడు దొంగ పట్టుకున్నట్టు పట్టుకుంటాకు వచ్చారు అన్నప్పుడు ప్రియులారా, యేసు ప్రభు తనంతడు తాను అప్పగించబడినప్పుడు యేసు ప్రభు అన్ని రకాలుగా తెలుసు హింసించబడతాను. ఎందుకంటే సాతానుగాడు మరి గెచ్చమైన తోటలోకి వెళ్ళినప్పుడు పలకరింతకు వెళ్ళాడంట. ఎలాగెళ్ళాడు? ఒక సర్పం రూపంలో వెళ్ళినప్పుడు ప్రభు అప్పుడే ప్రార్థన ముగించుకు లెగుస్తున్నప్పుడు పక్కన ఉందంట. వెంటనే మడమేసి కాళ్ళు తొక్కునట్టుగా మనం ఆ సినిమాలో చూస్తున్నాం. నిజంగానే జరిగిందండి అది. యేసు ప్రభు సాతానుని ఆ గచ్చమైన తోటలో సర్పమును మడమ మీద మరి తన తల మీద త్రొక్కువైన కాళ్ళకు చుట్టుకుందంట యేసు ప్రభుని. అయితే చచ్చే వరకు కూడా కాలు తీయలేదంట ఆయన. అంత బలముగా దాన్ని తల చెదగొట్టినప్పుడు ప్రియులారా, మనం సాతాను యొక్క క్రియలు, తన గాయములు ఎలాగున్నాయంటే చూడండి, గాయములంట యేసు ప్రభు కొట్టిన గాయము కనబడుతూ రక్తము కార్చుకుంటూ గెచ్చమనే సిలువ యొద్దకు వచ్చిందంట. సిలువ యొద్దకు వచ్చినప్పుడు ప్రియులరా, తన ఎముకలన్నీ కూడా ఇరిచేశాడండి ప్రభు సిలువ మీద. ప్రియులరా, అందుకే భూమి మీద లేకుండా పాతాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు మరలా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప మనందరిలో ఉన్నదని గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఈ సాయంకాల సమయంలో మరి యేసు ప్రభు మౌనముగా ప్రార్థన చేసేవారంగా, మౌనముగా విజ్ఞాపన చేసేవారంగా, మౌనముగా మరి దేవునిని కనిపెట్టేవారు ఎందరవుతున్నారు. 40 రోజులు ఉపవాసముతో ఉండి, 40 రోజులు కన్నీటితో ప్రార్థన చేసి, 40 రోజులు విజ్ఞాపన ప్రార్థన జరిపి ఉన్న నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. ఏమనంటే, అరిమత్తయ్య ఎన్ని రకాలుగా ఆయన దేహాన్ని పరిశుద్ధపరిచాడు, అరిమత్తయ్య ఏ రకంగా ప్రభుని చూశాడు, ఏ రకంగా ఆయన దేహం పరిశుద్ధపరిచాడు అనేది మనం గమనించాలి. యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో పని ముగించుకుని పరదేశికి వెళ్ళారు. ఒక్కరు కాదు, ఇద్దరుగా వెళ్ళారు. ఒకరి ప్రభు అయితే రెండో వారు అంటే మానవుడైన దొంగ మనిషిగా కూడా వెళ్ళి ప్రభువే స్వయముగా తీసుకెళ్ళి ఎవడి జీవవృక్ష ఫలమనిచ్చి అక్కడ అనేక ఆత్మలకు ధైర్యమిచ్చి బలానిచ్చి పరలోకంలో తీర్పు స్థలముకు, దేవుని ఎదుట తండ్రి యొక్క తీర్పు స్థలము ఎదుకు వారిని తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది ఈ దృశ్యం. ప్రియులారా, నిజమే కదా, యేసు ప్రభు పరదేశికి వెళ్ళాడంటే నిన్నటి సాయంకాలం కూడా పరదేశికి వెళ్ళి రేపు ఉదయకాలం మరలా 3 గంటల జాము వరకు కూడా ఆయన పరదేశంలోనే ఉన్నారనేది లేఖనం ప్రకారంగా మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే లేకపోతే మన అర్థం తెలీదు. ఎక్కడున్నారు యేసుప్రభు అంటే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటారు. లేఖనం చెప్తుంది ఆయన సిలువ మీద మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అంటే యేసుప్రభు ఎక్కడున్నాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏమి చేశాడు అనేది అన్ని వచనాల్లో కొత్త నిబంధన గ్రంథంలో మనకు దొరుకుతున్నాయి. పత్రికల గ్రంథాల్లో, యాకోబు పత్రికలో, యోహాను పత్రికల్లో ప్రభా దేవుని బిడ్డలారా యేసు ప్రభు రాసిన మాటలు. ఎందుకంటే యేసు ప్రభు అనేకమైన రాసిన మాటలు, అనేకమైన విధానాలు, అనేకమైన విధేతలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఈరోజు మనం ఒప్పుకునే మాటలు, మనం ప్రార్థన చేసే మాటలు, మనం విజ్ఞాపన చేసే మాటలు, మనం స్తుతించే మాటలు, మనం ఆరాధించే మాటలు ఏ రకంగా ఉన్నాయంటే ప్రియులరా, దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు అంటే, నిన్ను నన్ను ఆరాధిస్తున్నాడంటే, నిన్ను నన్ను బలపరుస్తున్నాడంటే, నిన్ను నన్ను గణపరుస్తున్నాడంటే ప్రియులరా, అటు ఘనతలో ఉన్ననాడే కదా మనకు ఆత్మీయ బలము దొరుకుతుంది, ఆత్మీయ నడిపింపు దొరుకుతుంది, ఆత్మీయ కృప దొరుకుతుంది. ప్రియులరా, గమనించాలి మనం ఒక్కసారి. ఎందుకంటే యేసుక్రీస్తు నీకు నాకు అందించున్న కృపను బట్టి ప్రార్థన చేసేవారంగా, విజ్ఞాపన చేసేవారంగా, ఆలోచించే వారంగా, మరి స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో మనల్ని అడుగుతాడు, ప్రతి విషయంలో మనల్ని మరి ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఏం చేస్తున్నావు అనేది. మనం చేసింది ఏదైనా తేడాగా ఉంటే ఖచ్చితంగా సరిచేయటకు ఆయన సిద్ధపడతాడు. మనల్ని పరీక్షించి సరిచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సరిచేయించబడాలి కానీ వాక్యం చెప్తుంది కదా, వాక్యం రాయబడింది కదా, దాన్ని చదువుకెళ్ళటం కాదు. వాక్యానికి లోబడి వాక్యం ఏం ప్రకటిస్తుంది, అలాగే మనం సరిచేయబడుతున్నామా, మనం సరి చేసుకున్నాం అనేది ఆలోచించుకోవాలి. అది వాక్యం చెప్తుంది. వాక్యం చదువుతున్నాం కదా, ప్రభు ఇలా చేశారు, యోహాను గారు ఎలా చేశారు, ఏలియా గారు ఎలా చేశారు, అబ్రహాం గారు ఎలా చేశారంటే వారు వాక్యానికి అనుకూలంగా నడుచుకున్నారు,
వాక్యం వారికి ఎలాగైతే చెప్పిందో అలా నడుచుకున్నారు కాబట్టి వారు ఎలా బలపడ్డారు, వారు ఎలా ముందుకు సాగారు, ఎలా నడిచారు, వారి జీవితం ఎలా ముగించారు అనేది మనకు లేఖనం చెప్తుంది. మన జీవితం ఎలాగుంది, ఎలా ప్రయాణం చేస్తున్నాం, యేసు ప్రభు మరి ఇక మా సమాధిలో ఉండటానికి, ఆయన పరదేశికి వెళ్ళటానికి కారణం ఏంటి అనేది రేపటి కాలములో మనం తెలుసుకున్నటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ మీకు నాకు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీ కొందనాలు ప్రభా, ఇదిగో నాన్న ఈ 40 రోజు యొక్క ప్రార్థన నీ పాదములు ఎదుట విజ్ఞాపన దోపర కొన్ని మాటలుగా ఉపమానముగా ప్రార్థిస్తుండగా దేవా నాయన మానవుల కొరకు మరణించావు, రక్తము కార్చి అనేక రకాలుగా బోధించి బోధలలో మెలకువనిచ్చి మానవ జీవితం ఒత్తిడికి గురవకుండా, శోధనకు గురవకుండా, వేదనకు గురవకుండా, తండ్రి బాధకు గురవకుండా ఉండాలనేదే అనేకమైన బోధలు, అనేకమైన రాతలు, అనేకమైన వచనాలు, అనేకమైన ప్రార్థన రూపమును మాకు అందించిన దేవా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా వింటున్న మాకు ఈ ఆత్మ నడిపింపును నాయన గ్రహింపగల ధైర్యమును ఆలోచన కలుగ చేయమని అడుగుచున్నాను. ప్రభా మీరును పరిశుద్ధులు దేవదూతలు సరేబులు కరేబులు 24 పెద్దలు 4 జీవులు ప్రభా సహాయం దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని కట్టాలి, నీ వాక్యముతో నింపబడాలి, నీ వాక్యముతో బలపడాలి, నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడాలి. ఈ లోకమైన జీవితంలో ప్రభా నీ వాక్యం మాకుంటే ఎంతో వెలుగు, ఎంతో శక్తి, ఎంతో బలము దొరుకుతుంది. అటువంటి మాటల ద్వారా జీవించగల కృపను, నడిపించగల ఆదరణ దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.